రామ్ ఫ్రెండ్స్, గతాన్ని మరిచిపోతే, గతంలో ఏం జరిగింది తెలుసుకోకపోతే, ప్రస్తుతం మన స్వాతంత్రాన్ని అనుభవిస్తూ నవ్వుతూ సంతోషంగా ఉండడానికి ఎందరు వాళ్ళ ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు తెలుసుకోకపోతే ఆ త్యాగానికి అర్థం ఉంటుందా? గతం మరిస్తే భవిష్యత్తు అంధకారం అవ్వదా? గతం తెలియకపోతే, గతం నుండి పాఠాలు నేర్చుకోకపోతే, అలాంటి గతం మళ్ళీ జరిగితే అప్పుడేం చేస్తాం? ఈ సినిమా చూశాక ఇంటికి వెళ్ళి మీ అమ్మమ్మ తాతయ్యలను అడగండి, చెప్తారు వాళ్ళు ఎలాంటి పోరాటం చేశారో. చీరలిప్పి ఆడాలి, చీరలిప్పి వద్దు సారు చీర లేదు, మేము ఎట్లా చెప్తా, మేమేం చేస్తాం, దూరం ఉంటుంటే మేము చిన్నలం కదా, మా వాళ్ళ మా చిత్తల బాగా అవతలనే ఇది నడిచింది. అయితే మేము చీరలు ఇప్పాము సార్, లేదు చీరలు ఇప్పాలమన్నా దేవుడు ఎంత అదైతే జీరసేపు కూడా ఆడని చెప్పదు, అర్ధ గంట ఆడిపిత్తులు అర్ధ గంట బరి వాత ఒక ఆమె అయితే మొత్తం చక్కెర వచ్చి పడిపోయింది. అది సిగ్గువాయ్ బట్టలిప్పుడాయ్ లంగలేవాయ్ లంగలు. స్త్రీలను నగ్నంగా బతుకమ్మ ఆడిస్తూ వెనక భాగం పైన కొట్టుకుంటూ పైశాచిక ఆనందం పొందిన రజాకర్లు ఎవరు అని అడగండి. అప్పట్లో హైదరాబాద్ రాజ్యాన్ని ఎవరు పాలించాడో అడగండి. ఆయన ప్రైవేట్ సైన్యం ఎవరు? రజాకర్లు చేసిన ఆకృత్యాల గురించి మన పాఠ్య పుస్తకాలలో లేదు సరికదా, ఇప్పుడు సినిమా రూపంలో చూపించే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బురద చల్లడం ప్రారంభించారు. రజాకర్ సినిమా గురించి మాట్లాడుతున్నా. రజాకర్ సినిమా మార్చి 15న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అయితే గతాన్ని ఎందుకు తవ్వుతున్నారు అని కొందరు కామెంట్స్. నువ్వు నీ పుట్టినరోజు గతంలో ఎప్పుడో జరిగితే ప్రతి ఏడాది ఎందుకు సంబరంగా చేసుకుంటున్నావు? మనం చేసుకునే ప్రతి పండగ చెడు మీద మంచి ఎలా గెలిచింది అనేది చూపిస్తుంది, ఎలా సాధించాలో ప్రేరణ కలిగిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఇది అలానే మన తాతలు పడ్డ కష్టాలు, ముందు తరం కోసం వాళ్ళు చేసిన పోరాటాలు చూపిస్తుంది. అండ్ అలానే ఒక్కడు మతం ముసుగులో మతోన్మాదంతో హిందువులను ఎలా ద్వేషించాడు, నరకం చూపించాడు అనేది తెలుసుకోవాలి. వాళ్ళ వారసులు 15 నిమిషాల్లో హిందువులను లేకుండా చేస్తా అన్నవాడు ఇంకా మన మధ్యలోనే ఉన్నాడు అనేది మర్చిపోవద్దు. ఈ సినిమాను ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇది నిజమైన చరిత్ర. నిజాం పాలనలోని చారిత్రక వాస్తవాలను బయటకు తీసుకురావడానికి ఉద్దేశించిన ఖచ్చితమైన చిత్రం. తెలంగాణ హైదరాబాద్ను స్వతంత్ర ఇస్లామిక్ రాష్ట్రంగా మార్చడమే నిజాం లక్ష్యమని, హైదరాబాద్ రాష్ట్రంలోని హిందూ జనాభాపై నిశ్శబ్ద మారణహోమం జరిగిందని విన్నాం. ఇప్పుడు అదే కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం రజాకర్ సినిమా బృందం చేస్తుంది. అయితే కమ్యూనిస్టులు విషం కక్కడం మొదలుపెట్టారు. రజాకర్ల కింద దేశ్ముఖులు ఉండేవాళ్ళు అని, సో విలన్లు హిందువులు అని చరిత్రని ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారని అంటున్నారు. చరిత్రని ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టు పుస్తకాలు రాసేది అర్బన్ నక్సల్. బ్రిటిషర్లు ముఘళ్ళు పాలించినప్పుడు మన దేశ జనాభా ఎంత? వాళ్ళు ఎందరున్నారు? మరి ఎలా పాలించగలిగారు? అన్ని వేల సంవత్సరాలు ఎలా మతం మార్చారు, ఎలా చంపేశారు? బ్రిటిషోడు 200 సంవత్సరాల పరిపాలనలో అనేక దుర్మార్గాలు చేశాడు. వాడి సైన్యంలో 100కి 95 మంది ఎవరు? భారతీయులేగా. అంటే ఆ తెల్లోడు మంచోడేనా? ఈ దేశంలో నమ్మక ద్రోహం చేసే వాళ్ళకి కొదువ లేకనే కదా జరిగింది. దేశాన్ని అమ్మేసే ఇలాంటి కమ్యూనిస్టులు ఎందరో ఉండడం వల్లే కదా. అలా అని బ్రిటిషర్స్ ముఘల్స్ పాలించలేదు, వాళ్ళ గురించి తెలుసుకోవద్దు, స్వతంత్ర సంబరాలు జరుపుకోవద్దు అంటారా? సో ఈ చైనా విత్తనాల మాటలు పక్కన పెట్టి మన గతాన్ని కళ్ళారా చూసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. గ్రామాల్లో మారణ కాండ మ్రోగించింది ముమ్మాటికి నిజాం రాజు, అతని తొత్తులుగా వ్యవహరించిన రజాకర్లు. సినిమా విడుదల అవ్వాలి. ఈ తరానికి నిజాం నిరంకుశత్వం తెలియాలి, నిజాలు బయటకు రావాలి. స్వేచ్ఛా గాలులు పీల్చే ప్రతి ఒక్కరూ చూడవలసిన మూవీ ఇది. ట్రైలర్ చూడగానే రోమాలు నిక్కపొడుచుకుంటున్న, ఇంత దారుణంగా ఎలా ప్రవర్తించగలుగుతారు? మతం ముసుగులో వాళ్ళ ఇస్లామిక్ రాజ్యస్థాపన జరగాలి అని ఎలా ఇంత దారుణంగా ప్రవర్తిస్తారు అనేది మనకి కొంచెం చూస్తేనే అర్థమైపోతుంది. సినిమా మొత్తం చూస్తే మన తాతలు ముత్తాతలు వాళ్ళు చేసిన పోరాటం, వాళ్ళు పడ్డ బాధ మనకి తెలుస్తుంది. తెలుసుకోవడం చాలా ముఖ్యం.